దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినా దానిని పాటిస్తున్న దాఖలాలు కనిపించటం లేదు. ఇరాన్ ప్రాక్సీ హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్ పైన ఇజ్రాయెల్ భారీ దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక హార్ముజ్ జలసంధిపై ఇరాన్ క్లారిటీ లేని ప్రకటనలతో చమురు ధరలు మరోసారి పెరిగాయి. మరోవైపు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపటం వంటి కారణాలతో మన స్టాక్ సూచీలు ఊగిసలాటకు గురవుతున్నాయి. ప్రస్తుతం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9:50 సమయంలో సెన్సెక్స్ 732 పాయింట్లు కోల్పోయి 76,825 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 187 పాయింట్లు నష్టపోయి 23,810 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో హిందాల్కో, మ్యాక్స్ హెల్త్ కేర్, అదేవిధంగా బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, లార్సెస్ ఎటర్నల్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, జియో ఫైనాన్షియల్ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సీజ్ ఫైర్ కు అంగీకారానికి వచ్చినా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. మరోసారి బ్రెంట్ క్రూడ్ ధర ఒక బ్యారెల్ కు $97 చేరింది.